ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో సల్మాన్ ఖాన్ యొక్క జాతక విశ్లేషణ చేస్తాను. ఇటీవల ఆయనకి తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చాయి అని కూడా వార్తల్లో వింటున్నాము. అలాగే ఆయనకి ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలకి జ్యోతిష కారణాలు ఏంటి, అలాగే ఆయన ప్రొఫైల్ చూసినట్టయితే ఆయన యొక్క వ్యక్తిత్వము, మూవీ కెరియరు, ఆయన దూకుడు బిహేవియరు, వీటిని కలిగించినటువంటి గ్రహస్థితులు ఏంటి, అలాగే ఆయన కెరీర్ ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా కొన్ని గ్రహాల కలయిక కనుక ఉన్నట్టయితే ఒక జాతకంలో ఎటువంటి సమస్యలను ఇస్తాయి అని ఆ విషయాన్ని ఒక కేస్ స్టడీ ద్వారా కూడా మనం తెలుసుకున్నట్టు ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సల్మాన్ ఖాన్ యొక్క బర్త్ డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఆయనది మేషలగ్నంగా చాలామంది చూస్తున్నారు. అంటే మధ్యాహ్నం 2:30కు పుట్టారు అని. అయితే ఉదయం 9:30కి ఆయన పుట్టడము అనేది కూడా ఉంది. దాని ప్రకారము మకర లగ్నం అవుతుంది. అయితే కొంతమంది కుంభలగ్నం చెప్తున్నారు. అయితే నేను ఆయన లైఫ్లో ఈవెంట్స్, అలాగే ఆయన యొక్క మ్యారిటల్ స్టేటస్, ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ చూసి, అలాగే ఆయన యొక్క అగ్రెసివ్ నేచర్, ఇవి చూసి ఆయనది మకర లగ్నంగానే తీసుకుంటున్నాను. దాని ఆధారంగానే ఈ అనాలిసిస్ అనేది నేను చేస్తున్నాను. ఆయన జాతకం కనుక చూసినట్టయితే మకర లగ్నం అయ్యి అందులోనే చంద్ర, కుజ, శుక్రులు ఉన్నారు. అంటే కుజుడు రుచక యోగంలో ఉన్నాడు, ఉచ్చలో ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు చంద్రుడితో, శుక్రుడితో. అందుకే చాలా చాలా ఎమోషనల్ పర్సన్స్ అయి ఉంటారు వీళ్ళు. ఎందుకంటే శుక్రుడు 5th లార్డ్ అయ్యాడు, మనకారకుడైన చంద్రుడితో ఉన్నాడు. అలాగే కుజుడు 4th లార్డ్ అయ్యి లగ్నంలోనే ఉచ్చలో ఉండి రుచక యోగంలో ఉన్నాడు. అందుకే పబ్లిక్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అంటే ఆయన యొక్క స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ కావచ్చు, చారిటీ నేచరు, ఒకరికి సహాయం చేసేటువంటి గుణము, ఇవన్నీ చూసి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేమించేటువంటి అభిమానులు చాలామంది ఉన్నారు. అలాగే ఆయన యొక్క దూకుడు నేచర్కి కొంతవరకు విమర్శలు ఉన్నాయి. దానివల్ల ఇబ్బంది పడి ఆయనని ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకంగా ఆయనకి కుజుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చాడు, నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చాడు. ఒక విధంగా చూసినట్టయితే ఆయనకి ఎప్పుడూ కూడా ఉన్న యోగాలు వరము, శాపము 2 రకాలుగా కూడా పనిచేస్తూ ఉంటాయి. అవి ఏంటి అనేది కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదట చంద్రుడు ఎప్పుడైతే ఇలా యాక్టివ్ అవుతాడో, ఎమోషన్స్కి కారకుడైనటువంటి శుక్రుడు చంద్రుడితో ఉన్నాడు, అగ్రెసివ్ నేచర్ ఉండేటువంటి కుజుడు కూడా చంద్రుడితో ఉన్నాడు. అంటే ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడింది, రుచక యోగం కూడా ఏర్పడింది. అందుకే వీరికి ఎప్పుడూ కూడా జీవితంలో ధనానికి లోటు ఉండదు. సరే, అలాగే పబ్లిక్ ఫాలోయింగ్ చాలా ఉంది. అంటే మూవీ ఫ్యాన్స్ యొక్క ఫాలోయింగ్ చాలా ఉంది. పబ్లిక్ అంటే ఇక్కడ మూవీ ఫ్యాన్స్గానే తీసుకోవాలి. అందులోనూ పంచమాధిపతి అయిన శుక్రుడు యోగంలో, లగ్నంలో ఉన్నాడు కాబట్టి మూవీ రంగంలో ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇది ఒక కోణం. ఇంకో కోణం కనుక చూసినట్టయితే శుక్రుడు 5th లార్డు, చంద్రుడు 7th లార్డు, అగ్రెసివ్ ప్లానెట్ అయిన కుజుడితో ఉన్నాడు. అందుకే ఆయనకి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి. చాలామంది హీరోయిన్స్తో ఆయనకి స్నేహం ఉండేది, రిలేషన్స్లో ఉండేవారు. అది బ్రేకప్ అయిపోయేది, కానీ ఎప్పుడు కూడా మ్యారేజ్ దాకా వెళ్ళలేదు. ఆయనకి మ్యారేజ్ అయ్యేటువంటి జాతకం కాదు. ఎందుకు అంటే 7th లార్డ్ అయినటువంటి చంద్రుడు కుజుడితో కలిసి, అగ్రెసివ్ ప్లానెట్ అయిన కుజుడితో కలిసి లగ్నంలో, అలాగే శుక్రుడితో ఉండడం అనేది ఎక్కువగా అఫైర్స్ని ఇస్తుంది. అదేవిధంగా ఆయనకు దారకారకుడు గురువు అయ్యాడు. దారపాదము కర్కాటకంలో ఉంది. అటువంటి గురువు దారపాదం నుంచి వ్యయంలో వక్రించి ఉన్నాడు, మిథునంలో. ఇది కూడా ఒక కారణము ఆయనకి వివాహం అనేది జరగకుండా ఉండడానికి. దారకారకుడు బలహీనపడ్డాడు. అలాగే ఉపపాదం ఆయనకి ధనస్సు అయింది. అక్కడి నుంచి 12వ ఇంట్లో బుధకేతువులు ఉన్నారు. ఇక లగ్నంలో చంద్ర, శుక్ర, కుజ కాంబినేషన్ కూడా కారణము
ఎంతసేపు రిలేషన్షిప్లో ఉంటారు తప్ప వీళ్ళు మ్యారేజ్ దాకా వెళ్ళరు. కమిట్మెంట్ అంటే భయపడతారు ఇట్లా కుజ శుక్ర కాంబినేషన్ ఉన్నవాళ్ళు. అందులోనూ కుజుడు డామినేషన్ ఎక్కువ ఉంది. కుజ శుక్రుడు ఇద్దరూ కలిసిన శుక్రుడు యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంటే, బలం ఎక్కువగా ఉంటే అది వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ కుజుడు యొక్క స్ట్రెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎదుటి మనిషి నుంచి కమిట్మెంట్ని ఎక్స్పెక్ట్ చేయరు. కమిట్మెంట్ అంటే భయపడేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే కమాండింగ్ నేచరు, డామినేటింగ్ నేచరు. అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించు. వాళ్ళ ఉద్దేశంలో ప్రేమ ఏంటి అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా అవతల వాళ్ళు ఉండాలి, వాళ్ళు అలా మౌల్డ్ అయిపోవాలి. ఇటువంటి ఒక ఉదాహరణ ఇస్తాడు కుజుడు. అందుకే కుజదోషం గురించి అంతగా భయపడుతూ ఉంటారు. తమకు అనుగుణంగా ఎదుటి వాళ్ళు ఉండారు, అదే వాళ్ళ ప్రేమకు ఉండేటువంటి డెఫినేషన్. పైగా ఎప్పుడైతే కుజుడు లగ్నంలో స్ట్రాంగ్గా ఉన్నాడో చంద్రుడితో కూడా చిన్న మాటకి చిన్న విషయానికి కూడా ఇట్టే కోపం వస్తుంది, ఎదుటి మనిషి మీద చేయి కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఈ కుజుడు ఇచ్చేటువంటి నెగిటివ్ క్వాలిటీస్ కూడా బలంగానే ఉన్నాయి చార్ట్లో. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది చెప్తూ ఉంటారు ఆయన సెట్లో కూడా చాలామంది మీద చేయి చేసుకున్నట్టు, దూకుడుగా వ్యవహరించినట్టు. అంటే ఒక స్పాయిల్డ్ చైల్డ్ అంటాం చూడండి, అది చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం కావచ్చు, లేదా దానికి తోడుగా అతని నేచర్ ఎప్పుడూ కూడా తనకు అనుగుణంగా అందరూ ఉండాలి, తనకు నచ్చని విషయం మాట్లాడితే ప్రతిఘటించడము, అది సభ లేదా 10 మంది ఉన్నారా అనేది కూడా చూసుకోరు. ఇలా మొరటుగా ఉండేలా చేస్తాడు కుజుడు. కొంతమంది మేషలగ్నము 10 కుజుడు రుచక యోగంలో ఉన్నాడు, లగ్నాధిపతి ఉచ్చలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి బిహేవియర్ ఉంది అంటారు. కానీ లగ్నంలో కుజుడు ఉన్నప్పుడే, అందులోనూ చంద్రుడితో శుక్రుడితో ఉన్నాడు కాబట్టి ఈ బిహేవియర్ ఎంత ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు కోపడతాడో కూడా తెలియదు. కోపడచ్చు, చేయి కూడా చేసుకోవచ్చు. అయితే ఇదే కుజుడు ఆయనకి 4th లార్డ్ అయ్యి లగ్నంలో ఎగ్జాల్ట్ అయి ఉన్నాడు, చంద్రుడితో కూడా ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఎప్పుడు మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఎంత పాపులారిటీ ఉన్నా, ఎంత వైభవం ఉన్నా కానీ మనసు చిన్నదాన్ని కూడా చలించిపోయేటువంటి నేచర్ ఉంటుంది. చంద్రకుజుడు కలయిక ఉన్న వాళ్ళకి అందరికీ ఉండేటువంటి ప్రాబ్లం ఇదే. మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎప్పుడూ కూడా అందరినీ రాక్షగా ఉంటుంది. దాని గురించి ఎక్కువగా వాళ్ళు తపన పడుతూ ఉంటారు. అంటే ఒక పాపులర్ ఫిగర్ని కనుక చూసినట్టయితే ఈ కాంబినేషన్స్ ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవడానికి మనకి సహాయపడతాయి. ఒక విధంగా ఒక కేస్ స్టడీని తీసుకుని మనం దాన్ని అనలైజ్ చేసినప్పుడు గ్రహాల యొక్క నేచర్ ఏంటి అనేది మనకు కొంత బోధపడుతుంది. కెరీర్ పరంగా చూసినట్టయితే ఆయనకి చాలా మంచి హిట్సే వచ్చాయి. గురు మహాదశలో ఆయన కెరియర్లో మంచి హిట్స్ను సాధించడము, మంచి ప్లాట్ఫామ్ ఏర్పరచుకోవడము, ఆ తర్వాత శని మహాదశలో కూడా మంచి హిట్సే వచ్చాయి. ఎందుకంటే గురువు వ్యయాధిపతి అయ్యి 6వ ఇంట్లో వక్రించున్నాడు కాబట్టి విపరీత రాజయోగం అవుతుంది. అది చాలా మంచి కెరీర్ని ఇచ్చింది ఆయనకి. అలాగే ఆయన కారకాంశ లగ్నము కన్య, అక్కడి నుంచి 10వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఇలా చాలా కారణాలు ఉన్నాయి ఆయన కెరియర్ యొక్క స్టెబిలిటీకి, కెరియర్ రైజ్కి. అయితే రాహు వృషభంలో ఉన్నాడు, అంటే లగ్నం నుంచి పంచమంలో ఉన్నాడు. వృషభానికి అధిపతి అయిన శుక్రుడు లగ్నంలో కుజచంద్రులతో ఉన్నాడు. కాబట్టి ఎప్పుడూ కూడా ఆపోజిట్ సెక్స్ పట్ల ఒక అట్రాక్షన్, చాలా త్వరగా రిలేషన్లోకి వెళ్ళిపోవడం, చాలా సిన్సియర్గా వెళ్ళిపోవడము, ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చి అందులో నుంచి బయటికి రావడము, అమ్మాయిలే ఆయన్ని చూసి భయపడి రిలేషన్స్ నుంచి వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఎక్కువ రోజులు సుఖంగా ట్రావెల్ చేయలేరు ఆయన పర్సనల్ జోన్లోకి వెళ్ళిన వ్యక్తులు. ఆయన పర్సనల్ జోన్కి అవతల ఉండి కొంత దూరంలో ఉన్నంత వరకు అందరూ ఆయన అప్రిషియేట్ చేస్తారు, మెచ్చుకుంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ బాగా దగ్గరగా వెళ్ళి, అంటే ఒక వైఫ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఆ స్టేట్లోకి ఎవరన్నా కనుక వెళ్ళినట్టయితే తప్పకుండా వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆయన బిహేవియర్ వల్ల. అందులోనూ వివాహం కానటువంటి కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా ఆయన ఇటువంటి అఫైర్స్తో సతమతమయ్యి మానసికంగా అశాంతికి గురవడం తప్ప ఆయనకి వివాహం అనేది ఉండకుండా చేశాయి ఈ కాంబినేషన్స్. అలాగే మూవీ కెరీర్, గురు, శని ఈ 2 మహాదశలు బాగానే ఉంది. అయితే బుధ మహాదశ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆయనకి కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అలాగే ఇటీవల ఆయన ఫాదర్ కూడా కొంత బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లం, సర్జరీ అయింది, తర్వాత డిశ్చార్జ్ అయ్యారనుకోండి.
ఇవన్నీ చూసినట్టయితే బుధుడు 9th లార్డ్గా కేతువుతో కలిసి వృశ్చికంలో ఉన్నాడు, ఇదొక కారణము. అలాగే కుజుడు జ్ఞాతికారక గ్రహం అయ్యాడు. కుజుడు జ్ఞాతికారక గ్రహం అయ్యి చంద్రశుక్రులతో కలిసి మకరంలో ఉన్నాడు. బుధకేతువులు ఇద్దరు వృశ్చికంలో ఉన్నారు. వృశ్చికం అంటేనే సీక్రెట్ డిసీజెస్ ఇలాంటి వాటిని సూచించేటువంటి హౌస్. ఆయనకి బుధుడు 6th లార్డ్ అవుతాడు. రోగస్థానానికి ఆధిపత్యం తీసుకున్నాడు బుధుడు. అటువంటి బుధుడు కేతువుతో కలిసి వృశ్చికంలో ఉన్నాడు. ఇప్పుడు బుధ మహాదశ నడుస్తోంది. ఈ బుధ మహాదశలో ఆయన శుక్రాంతర్దశలో ఉన్నారు. శుక్రాంతర్దశ ఆ తర్వాత రవి, చంద్ర, కుజ ఈ అంతర్దశలు ఆయనకి కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇస్తూనే ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎప్పుడు కూడా మెడికల్ ట్రీట్మెంట్ని తీసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన ఉంటారు. అయితే రాహు అంతర్దశ ఎప్పుడైతే వస్తుందో, బుధలో రాహు 2032 జూన్ ప్రాంతంలో వస్తుంది. ఆయనకి చాలా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కెరియర్లో కూడా చాలా సెట్ బ్యాక్స్ అనేవి ఉంటాయి. తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకి లోనయ్యేటువంటి పీరియడ్గా తీసుకోవాలి. ఎందుకంటే బుధుడు ఎప్పుడూ కూడా రాహుకేతువులతో సంబంధం కలిగి ఉంటే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. బుధుడు కేతువుతో కలిసి ఉన్నా, బుధుడు రాహుతో కలిసి ఉన్నా, బుధుడు కేతువు నక్షత్రంలో ఉన్న, బుధుడు రాహు నక్షత్రంలో ఉన్న ఆ బుధ మహాదశ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు. అయితే బుధుడు ఏ పోర్ట్ఫోలియోని రూల్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. అందులోనూ బుధుడు 9th లార్డ్ కూడా అవుతాడు కాబట్టి భాగ్యాధిపతి అవుతాడు మకర లగ్నానికి. ఆయన లక్ కూడా కొంత స్లో డౌన్ అవుతుంది. ఆ గ్రాఫ్ అనేది కొంత కిందకి ప్రయాణం చేస్తూ ఉంటుంది బుధ మహాదశలో. ముఖ్యంగా బుధకేతు కనుకున్నట్టయితే తీవ్రమైనటువంటి నర్వస్ ప్రాబ్లమ్స్ ఇస్తాయి. ఈ కలయిక నరాలకు సంబంధించినటువంటి వ్యాధుల్ని ఇవ్వడానికి చాలా చాలా కారణం అవుతుంది, చాలా బలమైనటువంటి కారణం అవుతుంది. ఈ విధంగా చూసినప్పుడు ఆయన వ్యక్తిత్వంలోనే అగ్రెసివ్ ప్లానెట్స్ అలాగే క్రూరగ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. లగ్నంలో కుజుడు ఉచ్చలో ఉండడం, చంద్రుడితో కలిసి పైగా, అలాగే బుద్ధిని నియంత్రించేటువంటి డెసిషన్స్ని తీసుకునేటువంటి బుధుడు కేతువుతో కలిసి ఉండడం, కుజుడి ఇంట్లో, ఇవన్నీ కూడా ఆయన వ్యక్తిత్వంలో ఒక దుందుడుకు వ్యక్తిగా, అనుకున్నదే తడవుగా ఏదైనా సరే చేసేయాలి అనేటువంటి వ్యక్తిగా, ర్యాష్ బిహేవియర్ ఇవన్నీ ఇచ్చాయి ఈ కాంబినేషన్స్. అయితే చంద్ర కుజ శుక్ర కాంబినేషన్లో ఉన్న పాజిటివ్ సైడ్ ఏంటి అని చూసినట్టయితే చాలా ఈజీగా చెలించిపోయేటువంటి తత్వం ఉంటుంది. ఎదుటివారి కష్టంలో ఉంటే ఎవరన్నా వీరు చెలించి దానికి రెస్పాండ్ అవ్వడము, అటువంటి ఒక నేచర్ అనేది ఈయనకుంది. ఎంతోమందికి ఆయన ఆర్థికంగా ఇతర విధానాల్లో కూడా చాలా సహాయపడ్డారు అని కూడా చెప్తూ ఉంటారు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా దాన్ని కాంపెన్సేట్ చేస్తూ కొంత నెగిటివ్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఆయన యొక్క చార్ట్లో. పాజిటివ్ నెగిటివ్ రెండు రిజల్ట్స్ ఇస్తూ సాగుతూ ఉంటుంది ఆయన యొక్క ప్రొఫైల్. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బుధ మహాదశ మాత్రం ఆయనకి కొంతవరకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ కోణంలో ఆయన కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా మంచిది. అందులోనూ బుధుడు వృశ్చికంలో ఉన్నాడు, మేషంలో షష్టారూఢము అష్టమారూఢము రెండూ ఉన్నాయి. A6 + A8 అంటాను. ఈ రెండు ఒక రాశిలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రమాదమే. ఆయనకి జైమిని చరదశ మేషదశ నడుస్తోంది. అది కూడా డిసెంబర్ 2024 నుంచి డిసెంబర్ 2033 వరకు. మేషము వృశ్చికం పరస్పరం చూసుకుంటాయి జైమిని పద్ధతిలో. అంటే బుధకేతువుల మీద షష్టారూఢము అష్టమారూఢము యొక్క ఎఫెక్ట్ ఉంది. ఈ రెండు కూడా రోగ తీవ్రతను తెలియచేసేటువంటి ఆరూఢాలు. కాబట్టి 2033 చివరి వరకు కూడా ఆయన ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బందుల్ని ఫేస్ చేస్తారు. దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇదొక ఉదాహరణ. బుధుడు కనుక పాడైతే, క్రూరగ్రహాల సంబంధం కనుక కలిగి ఉన్నట్టయితే ఎటువంటి సమస్యలను ఇస్తాడు అనేది మనకి తెలుసుకోవడానికి. ఏదేమైనా ఆయన కెరీర్ గ్రాఫ్ కూడా కొంత మందకుడిగా సాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.
చాలా రోజుల నుంచి, చాలా ఏళ్ళ నుంచి ఆయనకి సరైనటువంటి హిట్ కూడా లేదు. బుధ మహాదశ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆయన గ్రాఫ్ కొంత స్లో డౌన్ అయింది, ఆయనకు స్పీడ్ కూడా తగ్గింది హిట్ల విషయంలో. ఈ విధంగా మంచి చెడుల ఒక కలయిక చూడాల్సి ఉంటుంది ఈ సల్మాన్ ఖాన్ యొక్క హారోస్కోప్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.